బెయిల్ ఈరోజు మంజూరైంది కానీ పుష్పక ఊరట రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో మీటింగ్ జరిగినప్పుడే సమాప్తం అయిపోయింది కదా. ఇదేంటంటే ఇక న్యాయపరంగా చట్టపరంగా జరగాల్సినటువంటిది తప్ప మిగిలినటువంటిది జరగాల్సినటువంటివన్నీ కూడా జరిగిపోయినాయి. జరగటం అంటే వారు పరోక్షంగా వివరణ ఇచ్చుకున్నారు, వారు దానికి సందేశం ఇచ్చారు, వారి సందేశానికి వారు వివరణ ఇచ్చారు, వారి వివరణ తర్వాత అంతా సమస్య సద్దుమణం అయిపోయింది. లేనట్లయితే ఇప్పటికి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేసి దాని మీద ప్రభుత్వం పోరాడుతూ ఉండేది. లేక ఈరోజు అసలు ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పని దుష్యంత్ దువ్యానో లేకపోతే సిద్ధార్థ లోద్రానో వాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టి అసలు సమస్య లేదు ఇవ్వడానికి బెయిల్ అని చెప్పని అడ్డం తిరిగి వాదించాడు. అట్లాంటిది ఏమీ లేదు కదా. ఊరక నేను ఆగుతో కొట్టాను నువ్వు అబ్బా అను అన్నట్లుగా ఇలా జరిగిపోయింది ఈరోజు అంతే. సరే, కానీ అది అప్పుడే జరిగిపోయింది. సరే, ఏదైనా కానీ పుష్పక ఊరట, మొన్న రాజకీయంగా ఊరట, ఈరోజు చట్ట ప్రకారంగా ఊరట, రెండు ఊరటలు లభించినాయి. అందుకని తను ఇప్పుడు బయలుదేరి కిమ్స్ ఆసుపత్రిలో ఆ బాలుడిని శ్రీతేజ్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ బయలుదేరి వెళుతున్నాడట. అక్కడ నుంచి మధు మన క్రైమ్ కరెస్పాండెంట్ మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి కిమ్స్ హాస్పిటల్కి వస్తున్నారా అల్లు అర్జున్? అంటే ఇప్పుడు ఆయన న్యాయపరంగా చట్టపరంగా చిక్కులు తొలగిపోయినాయి కాబట్టి, ఆయన బెయిల్ వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శించవచ్చు. ఇప్పుడు వస్తున్నారా ఏంటి? సార్, వస్తున్నారనే సమాచారం ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కన్ఫర్మేషన్ అయితే చేయట్లేదు. మరి వస్తారా రారా అనేది ఇంకా 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే బెయిల్ మంజూరు అయింది. అయితే చేసినప్పటికీ కానీ దాంట్లో కొన్ని అది కొంచెం ఇక్కడికి రావట్లేదు అనేది సమాచారం ఉంది సార్. ఈరోజు కాకపోతే రేపైనా రావచ్చేమో కానీ, అంటే ఒకటి ప్రధానంగా నాంపల్లి కోర్టులో ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలలో కాస్త సీరియస్నెస్ అయితే కనిపించింది. ఆ సీరియస్నెస్ వచ్చేసి అల్లు అర్జున్ తరపున కనిపించింది. ఆయనకు తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకటే ప్రధానంగా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము 105 సెక్షన్ ఏదైతే పెట్టారో పదే సార్, అంటే ఎక్కువసేపు ప్రధానంగా కూడా వాదనలు వినిపించినటువంటి క్రమంలోనే 105 గురించి ఎక్కువగా వాదనలు వినిపిస్తూనే కూడా ఏ మాత్రం కూడా 30 మీటర్ల దూరంలో అల్లు అర్జున్ ఉంటే ఆ తొక్కిసలాట్లో ఆ మహిళ చనిపోవడానికి డైరెక్ట్గా ఎలా కారణమవుతారు అనే దాని విషయాన్ని ప్రధానంగా ఆయన కోర్టు చేయడంతో, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా పీపీ వాదనలు కూడా విన్నటువంటి ధర్మాసనం ఆయన తరఫున అంటే పీపీ వాదించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు చూసుకుంటే మాత్రం చాలా కొంత అంటే అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తే మాత్రం కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే నార్మల్గా ఏ విధంగా అయితే వాదిస్తారో ఆ విధమైనటువంటి వాదనలు అయితే జరిగాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సార్, ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టాలి. అక్కడ సంతకం పెట్టడమే కాకుండా ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్ కోట్ చేశారు సార్, ఒకవేళ ఏదైనా సరే విచారణకు కావాల్సినటువంటి సహకారం ఉంటే పోలీసులకి సంతకంతో పాటు అదే రోజు విచారణలో పాల్గొనాలి. అంటే ఒక ఐఓ ఆఫీసర్ మిమ్మల్ని విచారించాలి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా సంతకం పెట్టి వచ్చేయడమే కాదు, ఖచ్చితంగా దానికి కూర్చొని క్వశ్చన్లు కూడా సమాధానం చెప్పాలి అనేటటువంటి కండిషన్ పెట్టడంతో పాటు ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాక్షుల మీద ప్రభావం పడకుండా ఉండాలి, మీరు ఏమాత్రం కూడా వాళ్ళని ప్రభావితం చేయకుండా ఉండాలి అనేటటువంటి పదం ఇక్కడ వాడారు. అంటే ఇక్కడ టెక్నికల్గా సార్ ఆ పదం వాడారు అంటే సాక్షులు ఎవరున్నారు, ఇక్కడ బాలుడికి సంబంధించినటువంటి తండ్రి కావచ్చు, లేకపోతే అక్కడే ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అభిమానులు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడద్దు అనే పదం చెప్పారు. కాబట్టి మరి అల్లు అర్జున్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి పరామర్శిస్తారా అనేది క్వశ్చన్ మార్కే సార్. కానీ చూడాలి, ఏమో ఇప్పుడే మనకు అందుతున్నటువంటి కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ఏదైనా వస్తే. ఇప్పుడు మనకు వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటంటే న్యాయవాదులు బ్రేక్ చేశారట, ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత బయలుదేరుదురు గానని. మరి న్యాయవాదులు మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నప్పుడు న్యాయవాదులు సలహా ఇచ్చి వద్దండి అని చెప్పి ఆపి ఉండాలి కదా. మరి ఆ రోజు మాట్లాడి చిరికిచ్చారు, ఇప్పుడు ఏమన్నా మరలా వద్దండి వీళ్ళది. ఇప్పుడు ఆ పిల్లవాడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, అక్కడ జరిగినటువంటి అంశంలో వెళ్ళి పరామర్శించడం అనేటువంటిది ముందు మానవత్వం. దానికి కూడా వీళ్ళు బ్రేకులు వేస్తే ఇంకెక్కడ ఉండిద్ది న్యాయం? ఏమిటో ఎంత టింగిడి బింగిడి అవ్వారు. అతను పాపం ట్రోల్ అయింది దాని మీద కదా ప్రధానంగా కూడా ఆ రోజు. ఓకే సార్, ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ ఏదైతే ఏర్పాటు చేశారో చూసారు సార్, ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది పెద్ద వివాదమైంది సార్. ఆ రోజు
అల్లు అర్జున్ తన ఇంట్లో ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడకుండా అందులోనూ పక్కనే ఒక న్యాయవాదిని పెట్టుకుని అది ఎవరి సలహా ఇచ్చారో ఏమో కానీ మొత్తానికైతే అది రాంగ్ సార్. ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడము అందులోనూ మొత్తం మాట్లాడము ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసు మీద మాట్లాడడం అనేది టోటలీ అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలా మంది సీనియర్ న్యాయవాదులు కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు, ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది. అండ్ మోర్ ఓవర్ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ సైలెంట్ గా ఉంటే ఈ పాటికి ఎప్పుడో మొత్తం వ్యవహారం అంతా కూడా సైలెంట్ అయిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి రావాలి, పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వాలి, సంతకం పెట్టాలి, విచారణలో అవసరం అనుకుంటే అక్కడ కూర్చోవాలి కూడా సార్. అంటే ఇంకేముంటుంది విచారణ, ఇంకేముంది విచారణ చేయాల్సింది అంటే ఇక్కడ ఒకటి సార్, కేసు రాజకీయం కలుపుకొని విచారణ కూడా ఉండొచ్చు సార్. అంటే ఇక్కడ రాజకీయంగా అయిపోయింది కదా, రాజకీయంగా ఫుల్ స్టాప్ అయిపోయింది కదా సార్. రాజకీయంగా ఫుల్ స్టాప్ పడిపోయినప్పటికీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక పిటిషన్ డబాల్మని వచ్చి అలా పడింది సార్. ఇప్పుడు ఆ పిటిషన్ పడ్డము అనేది కూడా ఒక లెక్క ఉంటుంది. కానీ సెటిల్మెంట్స్ లేకపోతే మధ్యవర్తులు మాట్లాడాలు వాటిలో జరగాల్సినటువంటి అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ గా పూర్తయ్యాయా అనేటటువంటి అనుమానాలు ఏమైనా ఉంటాయి అంటే సినిమాలకు సంబంధించి సార్, సినిమాలకు సంబంధించి మనం ఏం చెప్పట్లేదు, సినిమాలకు సంబంధించి పూర్తిగా మాట్లాడుకున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఇక మామూలుగా అయితే మాత్రం ప్రతి ఆదివారం వచ్చి అటెండ్ అయ్యి అక్కడ సంతకం పెట్టాల్సినటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి ఒక హీరోకి అటువంటి కండిషన్ ఒక చిన్న మెలిక అంటారు కదా సార్, చిన్న మెలిక పెట్టడం అంటారు కదా, అలా చిన్న మెలిక అయితే ఇది వచ్చి ప్రతి ఆదివారం రావడం అంటే ఇంకా ఆదివారం కూడా ఆయన ఎక్కడికి కూడా షూటింగ్లకు కానీ ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. విదేశాలకు ఏదైనా వెళ్ళాలనుకుంటే అనుమతి ఇవ్వరు. కానీ ఇప్పుడు కొత్తగా ఇవి ఆర్డర్ పెట్టారు కాబట్టి ప్రతి ఆదివారం రావాలి అన్నారు కాబట్టి ఆయన ఒక నెల పాటు ఎక్కడికి వెళ్ళలేరు. ఒక నెల పాటు ఉన్నటువంటి ఆదివారం ప్రతి ఆదివారము రావాల్సిందే. ఇంకా షూటింగ్ లేదు, షూటింగ్ పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్ లో అటెండ్ బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు కొన్ని అంటే ఒక 2 వారాలు 3 వారాలు అలా అయిపోయిన తర్వాత ఏదైనా వెళ్ళాల్సిందే తప్ప ఇప్పటికప్పుడు ఆర్డర్ వచ్చినటువంటి వెంటనే నెక్స్ట్ మినిట్ నుంచి ఉన్నటువంటి 2 వారాలు లేదా 1 వారం అన్న 2-3 వారాలు వెళ్ళిన తర్వాత ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కానీ బెయిల్ కండిషన్ లో ఉన్నటువంటి ఫ్రెష్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రెష్ ఆర్డర్స్ కు సంబంధించి ఉన్నటువంటి కండిషన్స్ ని కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి మధు? కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సార్? ఒకటి కోర్టుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ కూడా బిఎన్ఎస్ యాక్ట్ 105 ఏదైతే ఉందో అది అల్లు అర్జున్కి సంబంధం లేదు, ఇది కావాలని ఇరికించడానికి అల్లు అర్జున్ మీద ఒక కక్షపూరితంగానే ఈ సెక్షన్ పెట్టారు అనేది చెబుతూనే 30 మీటర్ల దూరంలో అల్లు అర్జున్ ఉంటే తొక్కిసలాటకు అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం ఉంటుంది? మరి సంబంధం లేదు కదా, మరి ఏ విధంగా అల్లు అర్జున్ పేరును ఇందులో చేర్చారు? ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్ర కోణం ఉంది కాబట్టి మీరు వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. ఇదంతా కూడా కావాలనే చేశారు. చిక్కడపల్లి పోలీసులు దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగింది తప్ప దీని వెనక అల్లు అర్జున్ ప్రమేయం అనేది ఎక్కడా లేదు. ఆయన ఎక్కడా కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఆ తొక్కిసలాటలో ఆ మహిళ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నారు అనేది మాత్రం లేదు. ఆయనకు అల్లు అర్జున్ కు అదేవిధంగా తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతానికి 30 మీటర్ల దూరం ఉంది అనేది వీళ్ళు వాదించారు. ప్రభుత్వం తరఫున చూసుకుంటే మాత్రము అల్లు అర్జున్ కి ఇప్పటికిప్పుడు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా కేసుకు సంబంధించి ఉన్నటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని వాళ్ళు వాదించారు సార్, అంతే వాదించారని అయితే చెప్తున్నా. ఓకే రైట్ మధు. నెక్స్ట్ దీనిపైన ఓం గారు అంటే నాకు ఈ మొత్తం ఎపిసోడ్ను చూసిన తర్వాత ఏంటంటే కాలం కలిసి రాకపోతే కర్ర కూడా పామై కరుస్తుంది, తాడు కూడా పామై కరుస్తుంది అనేది ఈ విషయంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ విషయంలో ఎపిసోడ్లో అతని కర్ర కూడా పామై కరిసింది. జనరల్గా ఇలాంటి సంఘటనలు లేదా ఇలాంటివి చాలా 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 జరిగి ఉన్నాయి. రాజకీయ సభల్లో జరిగి ఉండే, సినిమా ఫంక్షన్స్లో జరిగి ఉండే, లేదా ఇలాంటి జరిగి ఉండే, ఎక్కడ జరిగినా బాధాకరమైనటువంటి అంశమే. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనల విషయంలో మాత్రం అనుకోకుండా అన్ని శక్తులు అన్ని వ్యవహారాలు ఆయనని వైపు తిప్పి ఆయనని కాటు వేసేటువంటి ప్రయత్నం జరిగినాయి. ఒక రకంగా ఆయనకి కాటు పడింది, ఆయన చికిత్స తీసుకున్నాడు అంతే. ఎలాంటిదంటే ఒక సక్సెస్ సినిమా వచ్చిన తర్వాత రిజల్ట్స్ దానిని అసలు ఆ మూడ్లో లేడు. 3 సంవత్సరాల కెరియర్లో మంచి సినిమా తీసేమన్న దాంట్లో లేడు, అతను అయిపోయింది. అతను పాన్ ఇండియా సినిమా తీసిన తర్వాత కూడా అతను ఎక్కడ దానికి వైపు అడుగులు వేయలేకపోయాడు.
ఒక అంతర్మదనం, ఒక బాధ, ఒక నిరుత్సాహం, ఒక జైలు, ఒక పోలీసులు, ఒక కోర్టు, ఒక టెన్షను, ఒక వాతావరణం, ఒక అసలు పొలిటికల్ టర్న్, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరు ఏమంటున్నారో తెలియదు, ఎవరు ఎందుకు తిడుతున్నారో తెలియదు, ఎవరు ఎక్కడ కోపడుతున్నారో తెలియదు, ఎవరు ఏ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నారో తెలియదు. ఒకవైపు అసలు ప్రతి నిమిషం ఒక యుగం లాగా, ప్రతి నిమిషం ఒక టెన్షన్తో తన ఈ ఎపిసోడ్ 20 రోజుల పాటు తను ఒక వేదననైతే అనుభవించాడు. సరే, ఆ జరిగినటువంటి సంఘటన బాధాకరం. కానీ దాంట్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వెంటనే కనుక వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినట్లయితే అతనికి ఇంత ఆ పరిస్థితి ఉండేది కాదు. రెండోది, ఇండస్ట్రీలో లేకపోతే ఎవరైతే ఆ సినిమాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన ఒంటరిని చేసేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కొంచెము అది కొంత అనుకోకుండా ఇబ్బంది అయినటువంటి. అరవింద్ గారు కూడా మాట్లాడుతూ కూడా నేచర్ కొంత మాకు సహకరించలేదు అని చెప్పిన పదం. ప్రకృతి అంటే రాజకీయ ప్రకృతి.